ఆడలేక మధ్యలో దరువు అంటారు కదా, అదే ఇది. ఈ రోజు నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను. ఆంధ్రజ్యోతి పేపర్ ని మేము తగలబెట్టామని ఈ ప్రభుత్వం చాలా ఉత్సాహంగా మాకు నోటీసులు ఇచ్చింది. ఆంధ్రజ్యోతి పేపర్ కి ఈ ప్రభుత్వానికి ఉన్న అవినాభావ సంబంధం ఏంటి? ఆంధ్రజ్యోతికి చంద్రబాబు నాయుడుకున్న అవినాభావ సంబంధం ఏంటి? ఆంధ్రజ్యోతి పేపరు కాలిస్తే వీళ్ళకి వచ్చిన బాధ ఏంటి? నేను పేపర్ కొన్నాక అది నా పేపర్, నేను చదువుకుంటానో కాల్చుకుంటానో మసిగుడ్డగా వాడుకుంటానో లేదా కబోర్డ్ లో వేసుకుంటానో నా ఇష్టం. దానివల్ల ఎవరి నెత్తిన వేసాం కాల్చి? సాక్షి బిల్డింగ్లు పగలగొడతారు, సాక్షి ఆఫీసులో దూరి కంప్యూటర్లు పగలగొడతారు, సాక్షి జర్నలిస్టులు కొడతారు, కానీ కేసులు ఉండవు. ఆంధ్రజ్యోతి పేపరు ఒక మూల వెళ్ళి మేము కాల్చుకుంటే దాదో పెద్ద, అంటే ఆంధ్రజ్యోతి పేపర్ లో చంద్రబాబు నాయుడు ప్రాణం ఉంది, మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉందంటారు చూడు, అలా చంద్రబాబు నాయుడు ప్రాణం ఏమైనా ఆంధ్రజ్యోతి పేపర్ లో ఉందా? ఆంధ్రజ్యోతిని కాలిస్తే ఈయనెందుకు నోటీసులు పంపించాడో నాకైతే అర్థం కాల. ఈ రాష్ట్రంలో ఆడపిల్లని రేప్ చేస్తే కేసు లేదు, ఆడపిల్ల మీద దాడులు చేస్తే కేసులు లేదు. ఈ రాష్ట్రంలో నడి రోడ్లో తలలు బగలు కొడుతుంటే కేసులుండదు. ఈ రాష్ట్రంలో ఏ విధంగా రౌడీజం, గూండాయిజం, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ చేస్తే కేసులుండవు. కానీ ఆంధ్రజ్యోతి పేపర్ ని మనం షాప్ లో కొనుక్కొని మనం తగలబెట్టుకుంటే పెద్ద కేసు అంట. మీరు అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి 3,000 ఇస్తాం, లేదా ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని 1,50,00,000కు పైగా నిరుద్యోగుల్ని ఈ రోజు మోసం చేశారు. ఈ రోజు ఆ నిరుద్యోగులంతా కూడా ఉద్యోగం రాక, నిరుద్యోగ భృతి రాక పక్క రాష్ట్రాలకు వెళ్లే వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్లి కూలీలుగా మారుతున్నారు. వెళ్లలేని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. ఈ రోజు మెగా డిఎస్సిలో ఏ విధంగా పేపర్ లీకేజ్ జరిగింది, ఏ విధంగా ఎగ్జామ్ పెట్టకుండా స్పోర్ట్స్ కోటాలో రిక్రూట్మెంట్ చేసే ముందు ఒక 420 జీవోనిచ్చి రిక్రూట్ చేసుకుని ఆ తర్వాత ఆ జీవోని క్యాన్సిల్ చేశారో మీకే అర్థమైంది. మరి జగన్మోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకి 2 నెలలు అవుతున్న ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లేని లోకేష్ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నారని తెలుసుకొని నిన్న ఎక్కడో జగన్ దమ్ముంటే రా నువ్వో నేనో తేల్చుకుందాం అంటున్నాడు. జగనన్న దమ్ము ధైర్యం గురించి సోనియా గాంధీని అడుగు, మీ నాన్న చంద్రబాబు నాయుడిని అడిగితే తెలుస్తుంది. నారా లోకేష్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, నీకు జగనన్న అవసరం లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాకు వెళ్లినా మా నాయకులు కనిపిస్తారు. టైం నువ్వు చెప్పు, ప్లేస్ నువ్వు చెప్పు, ఏ ప్రాంతానికి వస్తావో ఆ ప్రాంత నాయకులు రెడీగా ఉన్నారు. అంబటి రాంబాబు గారిని పంపించమంటారా? కురసాల కన్నబాబు గారిని పంపించమంటారా? పేర్ని నాని గారిని పంపించమంటారా? బొత్స సత్యనారాయణని పంపించమంటారా? లేదా మహిళా నాయకురాలని పంపించమంటారా? ఈ మెగా డిఎస్సి అంటూ దగా డిఎస్సి లో జరిగిన అవకతవకల గురించి మాట్లాడటానికని అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు మీరు గనక ఈ మెగా డిఎస్సిలో అవకతవకలు చేయకపోతే, మీకు సిగ్గు శరం ఉంటే సిబిఐ విచారణ చేయించండి అని కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ డిఎస్సి పోస్టులు అమ్ముకోలేదు అనుకుంటే సిబిఐ విచారణ చేయించండి అని కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే స్పోర్ట్స్ కోటాలో స్పోర్ట్స్ పర్సన్స్ కి ఇవ్వకుండా దొంగదారిన 420 జీవోతో ఇచ్చింది నిజం కాకపోతే సిబిఐ విచారణ చేయించమని డిమాండ్ చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ మహిళల జీవితాలతో చెలగాటమాడారు, వాళ్ళ మాన ప్రాణాలతో చెలగాటమాడారు. ఈ రోజు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు, మహిళా విద్యార్థుల్ని ఈ రోజు ఏ విధంగా మీరు దగా చేశారో ఈ రాష్ట్రం మొత్తం కూడా చూస్తోంది. ఈ రోజు మీరు చేసిన ఈ దగానికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా అనర్హులైన వీళ్ల పోస్టులు క్యాన్సిల్ చేసి అర్హులైన వాళ్ళకి ఇచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశ్రమించదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎలాగైతే రిజైన్ చేసి ప్రభుత్వాలు
రాజకీయ నాయకులు జవాబుదారీతనంగా ఉండాలని ఎలా నిరూపించుకున్నారో ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మీ కొడుకైన లోకేష్ తో రాజీనామా చేయిస్తేనే విద్యార్థి లోకం మిమ్మల్ని గౌరవిస్తుంది, నమ్ముతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ ని వెంటనే అమలు చేసి 7,000 కోట్ల బకాయిలు తీర్చాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మీరు చూస్తే 3,000 నిరుద్యోగ భృతి, ఒకటి ఉద్యోగం ఇవ్వండి లేదా నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఇప్పటికే 25 నెలలు అవుతున్నా ఒక్క రూపాయి ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో చెడగాట పడుతున్న మీకు నిరుద్యోగులే సమాధి కట్టే రోజు ఈ కూటమి ప్రభుత్వానికి వస్తుందని కూడా హెచ్చరిస్తున్నాను.